నేను మిస్ అవును. అయ్యాను అని అవును. కామెంట్లు పెడతా ఉంటే, అవును. నాకు నేను తట్టుకోలేను సార్ ఇట్లాంటి అవును. సెన్సిటివ్ విషయాలు. కష్టమది. కష్టం. సరే హ్మ్. ఎవరైనా ఇప్పుడు మిత్రులందరికి గూడా విజ్ఞప్తి. లైవ్‌లో వచ్చిన వాళ్ళందరికి గూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ డీఎస్సీ గ్యారంటీ ఉంటది. మళ్ళొకసారి గూడా మీకు చెప్పేదేందంటే, ఒక్క డీఎస్సీ అనేది దయచేసి అనుకోవద్దు. అంటే తెలంగాణ డీఎస్సీ అనే కాదు. ఏపీ డీఎస్సీ వస్తే ఏపీ డీఎస్సీ రాయండి. మళ్ళా టెట్ వస్తే టెట్ రాయండి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ సీటెట్ వస్తే సీటెట్ రాయండి. అంటే రాయలేదని కాదు రాయండి. మళ్ళీ రాస్తే మార్క్స్ ఎక్కువవుతాయి. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ 03 మిస్ అయినా అని జెప్తున్నారు. ఎవరో ఒక్కరు మనకు పెట్టారు. సో, అది ఎక్కడ టెట్ కావచ్చు. టెట్ స్కోర్ గావచ్చు. టెట్ స్కోర్ ఇప్పుడు ఇప్పుడు నరేష్ సార్ చెప్తున్నారు. నాకు 127 వచ్చినాయి సార్ రెండోసారి సార్ రాస్తే అన్నారు. ఫస్ట్ టైమ్ కంటే సెకండ్ టైమ్ రాస్తే ఎక్కువొచ్చున్నాయి అని జెప్తున్నారు. సో, ఎవ్రీ టైమ్ రాయండి దయచేసి. మనకు సబ్జెక్ట్ రివిజన్ అయితది. టెట్ రాసినా సబ్జెక్ట్ రివిజన్ అయితది. ఏపీడీఎస్సీ రాసినా సబ్జెక్ట్ రివిజన్ అయితది. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 2కి ప్రిపేర్ అవుతున్నారు మన వాళ్ళు. ఏపీలో, తెలంగాణలో ఇద్దరు గూడా టైర్ 2 ఎగ్జామ్ కేవీఎస్, ఎన్‌వీఎస్‌కి సంబంధించిన పీఆర్‌టీ ప్రైమరీ టీచర్లున్నాయి. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. సో, దయచేసి ఎక్కడ వచ్చినా గూడా ప్రపంచంలో ఎక్కడ టీచర్ జాబ్ వచ్చినా గూడా మనం ఎలిజిబిలిటీ ప్రిపేర్ గావాలి, రాయాలి. గ్యారంటీ వస్తది. ఇప్పుడు ఎవరైతే ఎడ్జ్‌లో మిస్ అయ్యారో మీరు నెక్స్ట్ టాపర్స్ మీరే.